హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం రవ్వ లడ్డు. ఇప్పుడు నేను లేట్ వీడియో. ముందుగా నెయ్యి వేసుకున్నాను, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేపుతున్నాను. జీడిపప్పు, బాదం కట్ చేసి వేసుకున్నాను, అవి వేగాయి. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డ్రై గ్రేప్స్ వేపుకుందాం. అవి జీడిపప్పుతో వేస్తే అవి తొందర వేగుతాయి కాబట్టి అవి కొంచెం మాడతాయి, అందుకే ఇవి సింగిల్గా ఇవి ఒకటి సపరేట్గా వేయించుకోవాలి. డ్రై గ్రేప్స్ వేయించుతున్నాను. చూడండి, డ్రై గ్రేప్స్ వేగుతున్నాయి, ఎలా అవుతున్నాయో. కలర్ఫుల్గా బాగున్నాయి కదా డ్రై గ్రేప్స్. ఓకే, డ్రై గ్రేప్స్ కూడా వేగాయి, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ఈ రవ్వ లడ్డు కోసం 3 కప్స్ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు రవ్వ కూడా వేపుకుందాం. రవ్వ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంచి స్మెల్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఓకే, ఇది వేగింది. దీన్ని బౌల్లోకి తీసుకుందాం రవ్వని. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తీసుకోవాలి. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు, నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, బాగుంటుంది ఫ్లేవరు. లైట్ గోల్డెన్ కలరు. చూడండి, స్మెల్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా వేగింది. దీన్ని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, ఇది వేగింది, బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ నేను 3 కప్స్ రవ్వ తీసుకున్నాను. 3 కప్స్ రవ్వకి 3 కప్స్ షుగర్ ఎందుకంటే నాకు స్వీట్ ఇష్టం. మీకు స్వీట్ అంతగా నచ్చకపోతే మీరు 2.25 కప్ అట్లా తీసుకోవచ్చు, మీ చాయిస్. నేను 3 కప్స్ రవ్వకి 3 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. 3 కప్స్ షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్ తీగ పాకం వచ్చే వరకు షుగరు ఉండాలి. లైట్ తీగ పాకం వచ్చాక రవ్వని యాడ్ చేసుకుందాం. లైట్ తీగ పాకం రావాలి. ఓకే, ఇది లైట్ తీగ పాకం వస్తుంది. ఇందులో యాలకుల పౌడరు, డ్రై ఫ్రూట్స్ ఇవి వేసుకుంటున్నాను. యాలకుల పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఓకే, ఇది తీగ పాకం కూడా రెడీ. కొంచెం మిక్స్ చేశాక రవ్వని యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఓకే,
తీగ పాకం వచ్చేసింది లైట్. ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. ఉండలు కట్టకుండా ఫాస్ట్గా స్పీడ్గా చేసేయాలి, ఉండలు కట్టకూడదు. ఓకే ఓకే రవ్వను వేసేసుకున్నాము. మిక్స్ చేసుకోవాలి. రవ్వను వేసుకొని మిక్స్ చేశాక ఒక 15 minutes పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వకు మంచిగా పాకం పట్టాలి, స్వీట్నెస్ అంతా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, 15 minutes తర్వాత మన లడ్డూలు రెడీ. రవ్వ లడ్డూలు, మన ఇంటి రుచిలో రవ్వ లడ్డు, స్పెషల్ లడ్డు. చూసారా? టేస్ట్ చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన రవ్వ లడ్డు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు కూడా లడ్డు ఇస్తా. రవ్వ లడ్డు ఎలా ఉంది? మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంది.